మేము దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఐ పార్టీ ఇక్కడ ఉన్న దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ తోటి కొద్దిగా అవగాహన ఉండాలి. ఈ మత రాజకీయాలు బాగా నడుస్తున్నాయి. ఈ మత రాజకీయాల్ని దూరం పెట్టాలంటే కాంగ్రెస్ మేజర్ పార్టీ కాబట్టి ఆ మేజర్ పార్టీ ఆ కూటమి ఏర్పాటు చేసినందుకు మేము ఉన్నామన్నాం. ఆ రకంగా మేము ఫ్రెండ్షిప్ అనేది కలుస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పార్టీ నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వండి, మీరు వేరే పార్టీల వైపు వెళ్ళవద్దు. కాంగ్రెస్ ఎక్కడన్నా మాకు సర్దుబాటు కాకపోతే ఆల్టర్నేట్ ఎక్కడన్నా మీ వ్యక్తిగత అభిప్రాయాలు మూవ్ చేయండి అని మా పార్టీ డైరెక్షన్ ఉంది. సరే, ఈ జిల్లాకు వచ్చేసరికి మేము కొద్దిగా డిస్టర్బ్ జరిగినప్పటికి కూడా ఆలేరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఈ 2 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం. మాకు యాదగిరిగుట్టలో 2 కౌన్సిలర్లు ఇచ్చినారు, ఒక కోర్సులు ఇచ్చినారు. ఆలేరులో మేము వాలంటరీగా సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు అక్కడ మా కోర్సులు కూడా డిసైడ్ అయింది. నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్గా 10 రోజుల నుంచి మాట్లాడుతున్నాం, మాకు కౌన్సిలర్ ఇవ్వండి. బొమ్మాయిపల్లిలో మాకు కొద్దిగా పార్టీ అవకాశాలు ఉన్నాయి, అక్కడ మేము చాలాసార్లు చేయాలనుకున్నాం అంటే మాట్లాడదాం శ్రీరామ్ గారు, అట్లా పెండింగ్ పెట్టారు. సరే, ఈలోగా మేము ఈ భువనగిరిలో ఉన్న 35 మా వార్డులలో కూడా నేను కంప్లీట్గా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాకుండబడిన సానుభూతి పనులు అనుకోండి, కార్మిక సంఘాలు అనుకోండి, లేకపోతే మాకున్న సంబంధాలన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ మా ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేస్తాము. మాకున్న వ్యవహారాన్ని బట్టి చెప్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారితో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడిన సంప్రదింపుల సందర్భంగా మీరు ఇప్పుడే కౌన్సిలర్గా చేయకండి, వచ్చేసారి ఏదన్నా ఆలోచిద్దాం, ఇంకేదన్నా బ్యాంకులు కానీ ఆలోచిద్దాం అనేది చెప్పి ఒక కోప్షన్ మెంబర్గా సిపిఐకి ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు అంగీకరించాడు. బొమ్మాయిపల్లి గ్రామంలో ఉన్నబడిన పార్టీ ఏదైతే కాంటెస్ట్ చేస్తుందో కాంటెస్ట్ చేసే దగ్గరే బీఫామ్ తెచ్చుకున్న దగ్గరలోనే అక్కడ కోప్షన్ ఇవ్వాలని మేము అభిప్రాయం చెప్తే ఓకే అని అంగీకారం చేస్తున్నారు. కాబట్టి కోప్షన్ తోటి మేము సరిపుచ్చుకుంటున్నాం సిపిఐ పార్టీ. ఇక మేము వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టవద్దు. ఈ ఎన్నికల్లో భువనగిరిలో ఉన్న మనకు ఉండబడినటువంటి పరిస్థితులలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లు గెలిపించడానికి మా శక్తి ఎంత ఉంటే అంత తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మనం వాళ్ళు గెలిపించడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద మేము చెప్పే విషయం ఏంటంటే, ఒక 10 సంవత్సరాలు వాళ్ళ అధికారులు ఉన్నారు. మేము భువనగిరిలో కలెక్టర్ గారు ఏం చేసినారంటే, అసలు ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఎంతమంది, ఈ డబుల్ బెడ్రూమ్లో గొడవ అవుతుంది. ఆ గొడవ సందర్భంలో ఆయన సర్వే చేశాడు, ఆయన అధికారులతో, రెవెన్యూ అధికారులతో సర్వే చేస్తే 5,000 మందికి ఇళ్ల స్థలాలు లేవు, అందరు అద్దె ఇంట్లో ఉంటుండ్రు అనేది వాళ్ళే నిర్ధారణ చేస్తున్నారు. మేము దాని మీద ఫైట్ చేశాం. అసలు ఏంది 5,000 మంది ఉన్నారంటే ఏంటి పరిస్థితి అని మేము ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాం. అయ్యా, ఇక్కడ బొమ్మాయిపల్లి అవతల కానీ హన్మాపురంలో 74 ఎకరాల భూమి ఆక్యుపై చేశారు వేరే వాళ్ళు. అది ప్రభుత్వ భూమి. 74 ఎకరాలు అంటే ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి కూడా మీరు ఎమ్మెల్యే గారు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే అందరికీ స్థలాలు వస్తాయి. మా విజ్ఞప్తి వారికి మేము సపోర్ట్ చేసిన దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఈ 100 గజాల చొప్పున 5,000 మందికి ఇక్కడ భువనగిరి ఆలేరు నియోజకవర్గం చేయలే, భువనగిరిలో కూడా చేయలే. ఆ కామ్రేడ్ విషయంలో ఒక పార్టీ దృష్టిలో ఉన్నది, అది మాట్లాడుకున్నారు. దాంట్లో ఇండిపెండెంట్ గా నామినేట్ ఫైనల్ చేశాడు. ఇప్పుడు కూనమేని సాంబశివరావు మా వెంకారెడ్డి గారితో కూడా ఎమ్మెల్యే మాట నేను కూడా మాట్లాడాను. అది కొంచెం ఇంటర్నల్ విషయం కాబట్టి కొద్దిగా చర్చించాం. మాకు సంబంధించి అది ఇండిపెండెంట్ చేసినాడు ఆయన. ఇండిపెండెంట్ అనేది పెట్టుకున్నాడు, పార్టీ అభ్యర్థి కాదు. పార్టీ అభ్యర్థికి బీఫామ్ తీసుకోండి. ఉమ్మడి జిల్లా సెక్రటరీని నేను, పార్లమెంట్ సభ్యులు క్యాండిడేట్ చేసిన క్యాండిడేట్ మిత్రులకు మరి అట్లనే ఇక్కడ విచ్చేసిన పెద్దలు గోదా శ్రీరామ్ గారు, అట్లనే ఏషాల అశోక్ గారు, అట్లనే మా తంగలిపల్లి రవికుమార్ గారు, ప్రమోద్ కుమార్, జహాంగీర్. ఇలా పేదరికం ఎక్కువ ఉంది టౌన్లో. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి, 6 ఫీట్లు ఉన్న గల్లీలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. గుట్ట కింద చిన్న చిన్న ఇండ్లు, రేకులు ఇండ్లు, అసలు ప్లాటే లేని వాళ్ళు ఉన్నారు. మనమే ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇంద్రం ఇస్తున్నాం.
సరే ప్లాట్ లేని వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదోని సమస్యలు చూసినాం. ఆ సమస్యలు చూసినాం కాబట్టినే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాం. ప్రజలు కోరుకున్నట్టే ఆ మార్పులో భాగంగా ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చి న్యాయం చేసే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేస్తున్నారు. దీని మీద తప్పకుండా నిర్ణయం త్వరలో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మా గోదా శ్రీరాములు గారు చెప్పినట్టు, సిపిఐ అశోక్ గారు చెప్పినట్టు, హన్మాపురంలో కానీ ఇక్కడ బొమ్మాయిపల్లి కానీ ఇవే కాకుండా భువనగిరిలో ఈ ముత్తిరెడ్డిగూడెం ఇక్కడక్కడ భూములు ఉన్నాయి. భువనగిరి మున్సిపాలిటీలో కనీసం 2000 ప్లాట్లు అవసరం ఉంటాయి. ఈ 2000 ప్లాట్లు ఇచ్చే కార్యక్రమంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉంటుంది. ఆ దిశగా మేము కూడా ముఖ్యమంత్రి గారికి మరి మన భువనగిరి పేద ప్రజల ఆలోచన వారి అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాం. ఆ విధంగా నిర్ణయం కూడా ఉంటుంది అని నమ్మకం. ఓకే సరే, ఇంతేగాక మీరు అన్నది ఏంటంటే సరే ఒకటి కంటే ఎక్కువ డిస్టింక్షన్ మేము 10 చెప్పినామండి. అంటే ఓడేం ఫెయిల్ అవుతాడు, ఓడు 50% వస్తే సెకండ్ క్లాస్ అవుతాడు, 60 కంటే ఫస్ట్ క్లాస్, 70 డిస్టింక్షన్. మేము చెప్పిన 10 మేము 7 కంటే ఎక్కువ చేసినాం. సో వీఆర్ డిస్టింక్షన్. సో దట్ మీన్స్ అవర్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగున్నట్టే. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పుల భాగవతంలా గిన్ని పనులు చేయాలంటేనే చాలా కష్టం. అయినా ఈ ప్రభుత్వం ఇన్ని పనులు మంచిగా చేసుకుంటూ పోతున్నాం. ఉన్నంతలా ఒక గృహిణి సంసారం ఎట్లా చక్కదిద్దుతుందో ఆ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో గొప్పగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.